So next problem, if x square plus 5x plus 5 whole power x plus 5 is equal to 1, then the number of integers satisfying these equations is, okay na. So option A 2, option B 3, option C 4, option D 5, okay na. So problem August 19, 2021 shift 1 లో అడిగినారన్నమాట. సొల్యూషన్ గివెన్. సో ఏమి ఇచ్చాను మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 5 హోల్ పవర్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నారు, ఓకేనా. సో కేస్ 1, సో కేస్ 1 ఏమవుతుందంటే, సో హియర్ 1కి పవర్లో ఎంత ఉన్నా దాని వాల్యూ 1 కాబట్టి, సో ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 కాబట్టి, సో దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 5 అటు సైడ్ పోతే -5, ఓకేనా. సో దిస్ ఈజ్ కేస్ 1. సో నెక్స్ట్ కేస్ 2. సో కేస్ 2 ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1, ఓకేనా. సో ఈ +1 ఇటు సైడ్కి వచ్చేసే -1 కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 5 -1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x. సో +5 -1 అంటే +4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు వీటికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లికేషన్ చేసి ఎక్స్ స్క్వేర్ ఇంటూ 4 అంటే 4x², రెండింటికి ప్లస్ఏ కాబట్టి ప్లస్ వస్తుంది. సో స్ప్లిట్ చేస్తే 5x రావాలి కాబట్టి 4x x, ఓకేనా. సో మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి మళ్ళీ ఏమొస్తుందంటే 4x² వస్తుంది, యాడ్ చేస్తే 5x వస్తుంది కాబట్టి దట్ ఇంప్లైస్ x² ప్లస్ ఈ 5x ప్లస్లో ఏం రాసుకోవచ్చు అంటే 4x ప్లస్ x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా. సో దట్ ఇంప్లైస్, సో రెండిట్లో కామన్గా ఏముందంటే x, సో x కామన్ తీసుకుంటే x ప్లస్ 4, హియర్ +1 కామన్ తీసుకుంటే x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా. సో దట్ ఇంప్లైస్ రెండిట్లో కామన్గా ఏముందంటే x ప్లస్ 4 కామన్ తీసుకుంటే x ప్లస్ 4 ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో AB ఈజ్ ఈక్వల్ టు 0 అంటే A ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ B ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా. సో x ఈజ్ ఈక్వల్ టు +4 అటు సైడ్ పోతే -4, సో ఈ +1 అటు సైడ్ పోతే -1, ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్కి వాల్యూస్ ఎన్ని వచ్చినాయంటే, సో x ఈజ్ ఈక్వల్ టు -4, x ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు -5 కాబట్టి దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు -1, -4 అండ్ -5 ఆర్ ది 3 integers satisfying this equation, ఓకేనా. సో therefore ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ బిలో ఉంది 3 కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. therefore ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఇది ఫైనల్గా ఆన్సర్. So next problem, for a not is equal to b, if the equation x square plus ax plus b is equal to 0 and x square plus bx plus a is equal to 0 have a common root, then the value of a plus b is equal to, okay na. So ఈ 2 ఈక్వేషన్స్ కామన్ రూట్ ఉంటే సో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే a plus b వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఆప్షన్ ఏ -1, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 2, ఓకేనా. సో ఈ ప్రాబ్లం ఆగస్ట్ 20, 2021 షిఫ్ట్ 2లో అడిగినారనమాట, ఓకేనా. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్, సో గివెన్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చినారు మనకి, x² ప్లస్ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సో నెక్స్ట్ అండ్ x² ప్లస్ bx ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో ఈ రెండింటికి కామన్ రూట్ సేమ్ అంటున్నారు కాబట్టి, సో కామన్ రూట్ ఏమనుకుంటున్నానంటే నేను ఆల్ఫా, లెట్ ఆల్ఫా బి కామన్ రూట్ ఆఫ్ ఈక్వేషన్స్ 1 and 2, ఓకేనా, కామా. దెన్ సో ఇప్పుడు ఎక్స్ ఉన్న చోట అంతా ఆల్ఫా సబ్స్టిట్యూషన్ చేస్తే కామన్ రూట్ ఆల్ఫా కాబట్టి, సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఏ ఆల్ఫా
ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. సో నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈక్వేషన్ 3, 4 కంపారిజన్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో కంపేరింగ్ ఈక్వేషన్స్ 3 and 4. ఓకేనా. కామా we get సో ఈక్వేషన్ 3 and 4 ఈక్వేషన్స్ 3 and 4 కంపారిజన్ చేసుకుంటే సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఏ ఆల్ఫా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సో రైట్ సైడ్ సేమ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఈక్వల్ చేసుకుంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ ఏ. ఓకేనా. సో కాబట్టి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఏ ఆల్ఫా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ ఏ. ఓకేనా. సో దట్ ఇంప్లైస్ సో మనం అబ్జర్వ్ చేస్తాం అనుకోండి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆల్ఫా స్క్వేర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకుందాం. ఓకేనా. సో ఇంకేమున్నాయంటే ఏ ఆల్ఫా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఆల్ఫా ప్లస్ ఏ. ఓకేనా. సో ఇప్పుడు ఈ టర్మ్స్ అన్ని ఇటు సైడ్ పంపించేసుకున్నాం అనుకోండి. సో ఆల్ఫా టర్మ్స్ ఇటు సైడ్ కాన్స్టెంట్ టర్మ్స్ అటు సైడ్ పంపించుకున్నాం అనుకోండి. ఏ ఆల్ఫా మైనస్ బి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఓకేనా. సో దట్ ఇంప్లైస్ రెండిట్లో కామన్గా మనకి ఏముందంటే ఆల్ఫా ఉంది. సో ఆల్ఫా కామన్ తీసుకుంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఓకేనా. సో ఇక్కడ ఏ మైనస్ బి సో దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి డివైడెడ్ బై ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇటు సైడ్ పోతే ఏమవుతుందంటే డివిజన్ అవుతుంది. సో ఏ మైనస్ బి క్యాన్సర్. సో 1/1 అంటే మీన్స్ ఏమవుతుందంటే 1 కాబట్టి దేర్ ఫర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. సో ఆల్ఫా వాల్యూ ఎంత అంటే 1 కాబట్టి కామన్ రూట్ దేర్ ఫోర్ కామన్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. పుట్ ఆల్ఫా వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. ఓకేనా. సో ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూషన్ చేస్తే కామా వి గెట్ 3 ఇంప్లైస్ సో ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూషన్ చేసినాం అనుకోండి 1 స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ 1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. దట్ ఇంప్లైస్ సో 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఏ ఇంటూ 1 అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో దట్ ఇంప్లైస్ సో ఏ ప్లస్ బి మనకు కావాల్సింది ఏంటి ఏ ప్లస్ బి వాల్యూ కాబట్టి సో ఈ +1 అటు సైడ్ పోతే -1 అవుతుంది కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు -1. సో -1 ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఇది ఫైనల్గా ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం ది ఈక్వేషన్ x square minus ax plus b is equal to 0 and x square plus bx minus a is equal to 0 have a common root. Then so option A is equal to b, option B a plus b is equal to 1, option C a plus b is equal to 0 or a minus b is equal to 1, option D a minus b is equal to 2. ఓకేనా. సో ఈ ప్రాబ్లం August 24, 2021 షిఫ్ట్ 1లో అడిగినారనమాట. ఓకేనా. సొల్యూషన్ given equation x square minus ax plus b is equal to 0 and x square plus bx minus a is equal to 0 have a common root. ఓకేనా. సో రెండింటికి కామన్ రూట్ ఉందంటున్నారు కాబట్టి సో కామన్ రూట్ నేను ఏమనుకుంటున్నానంటే ఆల్ఫా కాబట్టి లెట్ ఆల్ఫా బి ది కామన్ రూట్ ఆఫ్ బోత్ quadratic equations. So these are quadratic equation ax square plus bx plus c is equal to 0 ఫార్ములా ఉన్నాయి కాబట్టి quadratic equation అంటే సో పవర్ ఎంత ఉందంటుంది పవర్ x హైయెస్ట్ పవర్ ఎంత అంటే 2 కాబట్టి బోత్ quadratic equations. ఓకేనా. సో దట్ ఇంప్లైస్ సో ఇప్పుడు x ఉన్న చూడంతో ఆల్ఫా సబ్స్టిట్యూషన్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఏ ఆల్ఫా plus b is equal to 0 and alpha square plus b alpha minus a is equal to 0. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యూజింగ్
క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా, సో క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తున్నాను అనమాట. సో 2 ఈక్వేషన్స్కి క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే సో ఆల్ఫా స్క్వేర్ డివైడెడ్ బై సో దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో b యొక్క కోఎఫిషియంట్ ఏముందంటే మైనస్ a, నెక్స్ట్ కాన్స్టెంట్ ఏముందంటే b. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో నెక్స్ట్ హియర్ b యొక్క కోఎఫిషియంట్ ఏముందంటే bనే ఉంది, నెక్స్ట్ కాన్స్టెంట్ ఏముందంటే మైనస్ a. ఓకేనా, సో నెక్స్ట్ ఆల్ఫా డివైడెడ్ బై సో నెక్స్ట్ సో కాన్స్టెంట్ b. సో నెక్స్ట్ ఆల్ఫా స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుందంటే 1. సో హియర్ కాన్స్టెంట్ ఏంటంటే మైనస్ a. సో నెక్స్ట్ ఆల్ఫా స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సో నెక్స్ట్ సో ఆల్ఫా స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1. సో నెక్స్ట్ ఆల్ఫా యొక్క కోఎఫిషియంట్ మైనస్ a. హియర్ ఆల్ఫా స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1, ఆల్ఫా యొక్క కోఎఫిషియంట్ 1, ఆల్ఫా యొక్క కోఎఫిషియంట్ b. ఓకేనా, సో దిస్ ఈజ్ క్రాస్ మల్టిప్లికేషన్. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఆల్ఫా స్క్వేర్ డివైడెడ్ బై సో ad మైనస్ bc, ఆల్ఫా డివైడెడ్ బై ad మైనస్ bc, సో 1 డివైడెడ్ బై ad మైనస్ bc అప్లై చేసుకుందాం. ఓకేనా, సో దిస్ ఈజ్ క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. సో దట్ ఇంప్లైస్ ఆల్ఫా స్క్వేర్ డివైడెడ్ బై సో ad మైనస్ bc అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a ఇంటూ a స్క్వేర్ మైనస్ b ఇంటూ b స్క్వేర్. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా డివైడెడ్ బై సో b ఇంటూ 1 అంటే b మైనస్ 1 ఇంటూ మైనస్ a అంటే మైనస్ a. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సో హియర్ 1 ఇంటూ b అంటే b మైనస్ ad మైనస్ bc మైనస్ a ఇంటూ 1 అంటే మైనస్ a. ఓకేనా, సో దట్ ఇంప్లైస్ ఆల్ఫా స్క్వేర్ డివైడెడ్ బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా డివైడెడ్ బై b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 1 బై b ప్లస్ a. ఓకేనా, సో ఇప్పుడు ఈక్వేషన్ ఈక్వల్ చేసుకుందాం. ఓకేనా, సో వి గెట్ ఆల్ఫా బై b ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 1 బై b ప్లస్ a. ఓకేనా, సో ఇలా 3 ఈక్వేషన్స్ ఈక్వల్గా ఉన్నాయంటే సో ఈక్వేషన్ ఈ వాల్యూకి ఈక్వల్ చేయొచ్చు, ఈక్వేషన్ ఈ వాల్యూకి ఈక్వల్ చేయొచ్చు. ఓకేనా, సో ఇది ఈక్వల్ చేసుకోవచ్చు, ఇది ఈక్వల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వాల్యూ నేను ఈ వాల్యూకి ఈక్వల్ చేసుకుంటాను. ఓకేనా, సో ఇప్పుడు సో డినామినేటర్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటే దేర్ ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆల్ఫా వాల్యూ ఏమొచ్చిందంటే మనకి 1 వచ్చింది. ఓకేనా, నౌ యూజింగ్ ఫస్ట్ 2 ఫ్రాక్షన్. ఓకేనా, సో ఫస్ట్ 2 ఫ్రాక్షన్ అప్లై చేస్తే సో ఫస్ట్ 2 ఫ్రాక్షన్లో ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ డివైడెడ్ బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో నెక్స్ట్ ఏమవుతుందంటే 1 బై b ప్లస్ a అంటే మీన్స్ b ప్లస్ a నే రాసుకుందాం, నెక్స్ట్ స్టెప్లో a ప్లస్ b రాసుకుందాం. ఓకేనా, సో దట్ ఇంప్లైస్ సిన్స్ ఆల్ఫా స్క్వేర్ డివైడెడ్ బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై b ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 1 బై a ప్లస్ b. ఓకేనా, సో హియర్ సో ఈ ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా అంటే 1 స్క్వేర్, సో ఆల్ఫా వాల్యూ 1. ఓకేనా, సో హియర్ ఆల్సో సేమ్ ఇదే కాబట్టి ఎలా చూసుకున్నా మనకి సేమ్ ఒకటే. సో కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై b ప్లస్ a అంటే మీన్స్ a ప్లస్ b. ఓకేనా, సో దట్ ఇంప్లైస్ సో న్యూమరేటర్ సేమ్ కాబట్టి డినామినేటర్స్ ఈక్వల్ చేసుకుంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. ఓకేనా, సో దట్ ఇంప్లైస్ సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్కి ఫార్ములా ఏంటంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. సో ఈ a ప్లస్ బిని ఇటు సైడ్కి తీసుకొని వచ్చుకున్నాం అనుకోండి a ప్లస్ b ఇంటూ a మైనస్ b మైనస్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఇప్పుడు రెండిట్లో కామన్గా మనకి ఏముందంటే a ప్లస్ b, సో a ప్లస్ b కామన్ తీసుకున్నాం అనుకోండి a మైనస్ b మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లైస్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో ab ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మీన్స్ ఏం రాసుకోవచ్చు a ఈజ్ ఈక్వల్ టు 0
ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, ఏ మైనస్ బి -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు దీని నుంచి ఏమవుతుందంటే సో ఈ -1 అటు సైడ్ పోతే ఏమవుతుందంటే +1 అవుతుంది. కాబట్టి సో మనకి ఈ ఆప్షన్ ఎక్కడుంది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఎక్కడుందంటే ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి దేర్ఫోర్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఇది ఫైనల్గా ఆన్సర్.